ఇక ఎన్నికల సర్వేలతో రెండు తెలుగు రాష్ట్రాలలో సుపరిచితుడిగా మారిన ఆరా మస్తాన్ రాజకీయ నాయకుల అండదండలతో వివాదాస్పద భూములను కాజేసే యత్నం చేస్తున్నారు. బడా వ్యాపారులతో పెట్టుబడులు పెట్టించి లీగల్ ఇష్యూస్ ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూములను కాజేస్తున్నారంటూ ఆయనపై ఆరోపణలు వస్తున్నాయి. తెర ముందు సర్వేలు చేసే ఆరా మస్తాన్ కబ్జా స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. ఆరా మస్తాన్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు ఉన్నారు. ఎన్నికల సర్వేల పేరుతో రాజకీయ నేతల జాతకాలు చెప్పే ఆరా మస్తాన్ అదే రాజకీయ నేతల అండదండలతో కొంతమంది పోలీసుల అధికారుల అండదండలతో కబ్జాలు చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. భూ వివాదాలు భూ సెటిల్మెంట్లలో కూడా ఆరా మస్తాన్ పేరు వినిపిస్తుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్ మెట్టుగూడ ఏరియాలో ఉన్నాం. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపు 5,717 గజాల్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 733 సర్వేలో ఉన్నటువంటి 5,717 గజాల ల్యాండ్లో మరికొంతమంది వ్యక్తులతో కలిసి ఆరా మస్తాన్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి పోలీసుల కొంతమంది అధికారుల అండదండలతో కాజేసే ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మనం అదే స్థలంలో అదే స్పాట్లో ఉన్నాం. కొంతమంది బాధితులు కూడా ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. వారితో మాట్లాడి అసలు ఆరా మస్తాన్ కబ్జాల కథ ఏంటి, ఈ భూ వివాదాల్లో ఆరా మస్తాన్ ఎలా ఇన్వాల్వ్ అయ్యారన్న అంశాలు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనం లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇది మెట్టుగూడ మెట్రో స్టేషన్ పక్కకే, మెయిన్ రోడ్కి పక్కనే ఉన్నటువంటి భూమి. దాదాపు 1960 సంవత్సరంలో నుంచి కూడా ఈ భూమి. సో కొంతమంది ఇక్కడ స్థానికులు వస్తున్నారు లోపలికి, ఒకసారి చూడొచ్చు. వీళ్ళంతా కూడా ఆరా మస్తాన్కి సంబంధించిన వారా మరి ఎవరా అనేది తెలీదు. ఈ భూ వివాదానికి సంబంధించినటువంటి గత 60 ఏళ్ళుగా కూడా ఈ వివాదం కొనసాగుతుంది. సో ల్యాండ్కి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో 60 ఏళ్ళుగా ఇక్కడ ఉంటున్న వారు కూడా లోపల నివాసం ఉంటున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో ఆరా మస్తాన్ మరో శ్రీ చైతన్య గ్లోబల్ స్కూల్స్ సంబంధించినటువంటి చైర్మన్ శ్రీధర్తో కలిసి కూడా ఈ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. కోర్టును ధిక్కరించి స్థానిక పోలీసులు సబ్ రిజిస్ట్రార్ అధికారులతో కలిసి ఈ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఒకసారి లోపలికి వెళ్ళి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అనేక ఏళ్ళుగా కూడా ఈ తగాదాలు వివాదాలు కొనసాగుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. అసలు వాస్తవం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆరా మస్తాన్ ఇందులో ఇన్వాల్వ్ కావడానికి ప్రధాన కారణాలేంటి, ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉన్న అంశాలు మనం తెలుసుకుందాం. సికింద్రాబాద్ మండల పరిధి మెట్టుగూడ మెట్రో స్టేషన్ సమీపంలో 733 సర్వే నెంబర్లోని 5,717 గజాల స్థలం దాదాపు 100 కోట్ల విలువైనది. ఈ భూమిలో నర్సీ పాంచా అనే వ్యక్తి చార్మినార్ పార్టీ సెరామిక్ ప్రోడక్ట్స్ కంపెనీ నడిపేవారు. 1961లో జిఎన్ మెహతా ఏఎన్ షాకు భూమి అమ్మకం జరిపారు. ఇది వ్యక్తిగత భూమా, కంపెనీకి చెందిన కామన్ స్టాకా అంటూ టైటిల్ పై వివాదం ఉంది. ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో పనిచేసే కుమారస్వామి అనే వ్యక్తికి మొదటి నుంచి ఈ ఇండస్ట్రీ వాళ్లతో ఆర్థిక సంబంధాలు ఉండేవి. 4 కుమారులు రవిరాజు, రమేష్, మరో 2 ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో కంపెనీల్లో చేరలేకపోయామంటున్నారు. 1964లో ఈ కంపెనీ నుంచి డైరెక్టర్స్ ఎగ్జిట్ అయ్యారు. కొంతమంది జాయిన్ అయ్యారు. జిఎస్ మెహతా కుటుంబం పేరు మీదకు ల్యాండ్ వచ్చింది. కానీ ఈ భూమిలో 1970 నుంచి కుమారస్వామి కుమారులు పొజిషన్లో ఉన్నారు. వీరికి చార్మినార్ కంపెనీతో పాటు విజయ ఇండస్ట్రీ కూడా ఉండేది. వీరి కంపెనీలో 1979 డిసెంబర్ 5న డీడ్ ఆఫ్ పార్టిషన్ కమ్ రిటైర్మెంట్ అంటూ సెటిల్మెంట్ చేసుకున్నారు. అందుకు 42,251 చెల్లించి ఏఎన్ షా కుటుంబం కైవసం చేసుకుంది. కంపెనీ పేరు మీద ఉందని 2005లో హర్షద్ ఎన్ షాతో పాటు 5 విజయ ఇండస్ట్రీ పేరు మీద భూమి ఉందని ఫ్యామిలీలో పార్టీషన్ డీడ్ చేసుకున్నారు. దీనిపై పొజిషన్లో ఉన్న కుమారస్వామి కుటుంబం ఓఎస్ నెంబర్ 332 ఆఫ్ 2006 దాఖలు చేశారు. ఇటు 20 ఏళ్లుగా పొజిషన్లో ఉన్నందున ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చింది. ఈ భూమిపై ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయరాదని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఈ భూమిని హార్దిక్ మెహతా నుంచి తాము కొనుగోలు చేసినట్టు ఆరా పొలిటికల్ సర్వే సంస్థ అధినేత షేక్ మస్తాన్ చైతన్య గ్లోబల్ మిస్టా స్కూల్ యజమాని మల్లెంపాటి శ్రీధర్ సెల్ డీడ్ నెంబర్ 3452/2024, 3479/2024 ద్వారా పొజిషన్ లేకుండానే కొనుగోలు చేశారు. ఇదంతా ఆరా మస్తాన్ తన పొలిటికల్ లీడర్స్ అండదండలతోనే సబ్ రిజిస్టర్ లేని రోజున సీనియర్ అసిస్టెంట్ విధుల్లో ఉన్న సమయంలో చేయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ సబ్ రిజిస్ట్రార్ అధికారులను మేనేజ్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఆరామ్ అస్తాన్ మరికొంతమందితో కలిసి ఈ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మనం కొంత క్లారిటీ తీసుకుందాం. 60 ఏళ్లుగా ఇదే భూమిలో ఉన్నటువంటి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి కొన్ని అంశాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఈ భూమి వివాదం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, మీకు ఈ భూమిలో ఎలాంటి హక్కులు ఉన్నాయి? మా ఫాదరు 1960లో ఇది చార్మినార్ పాటరీ వర్క్స్ అనేది నర్సీ పంచా దగ్గర ఆయన తీసుకున్నారు. తీసుకున్న డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది కంపెనీ కింద కొన్నాళ్ళు నడిచింది, ఇప్పటి వరకు కాదు. మధ్యలో దాన్ని ఇది రెసిడెన్షియల్ ఏరియా కింద డిక్లేర్ అయిన తర్వాత ఇక్కడ దాన్ని క్లోజ్ చేశారు ఆ ఇండస్ట్రీస్ని. మేము 4 బ్రదర్స్ కుమారస్వామికి, ప్రభాకర్ రావు, సుధాకర్ రావు, రమేష్, రవిరాజు. లాస్ట్లో రవిరాజు అని ఆయన చనిపోయినాడు. ఆయన పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో చీఫ్ మినిస్టీరియల్ ఆఫీసర్గా చేసేవాడు. తర్వాత నా పేరు రమేష్, నేను గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో జనరల్ మేనేజర్గా చేసాము. తర్వాత మా ఎల్డర్ బ్రదరు ప్రభాకర్ రావు, ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్గా చేసి రిటైర్ అయినాడు. ఆయన డాక్టర్ సుధాకర్ రావు, ఆయన తిరుపతి కాలేజీలో కూడా చేసినాడు. మేమందరం ఉద్యోగరీత్యా బయట వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళం. మా మదరు, ఫాదరు, తర్వాత మా చిన్న తమ్ముడు ఎక్కువ కాలం ఉన్నారు ఇక్కడ. అసలు ఆ కంపెనీ నుంచి మీకు ఎట్లా వచ్చింది? ఈ కంపెనీ వాళ్ళు యాక్చువల్గా మా ఫాదరు ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో చిరాగాలి లేనులో ఆయన ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేసినాడు. అయితే ఈ సిక్ ఇండస్ట్రీస్ అన్నింటినీ ప్రమోట్ చేసే యాక్టివిటీ ఆయన తీసుకున్నారు. యాక్చువల్గా కంబైన్డ్ ఆంధ్రాలో 20-30 సిరమిక్ ఫ్యాక్టరీస్ ఆయన చేసినాడు. ఇంకొక ఫ్యాక్టరీ కూడా ఉంది, అది నాచారంలో ఉండేది. ఈ ఫ్యాక్టరీకి యాక్చువల్గా ఇది సిక్ అయిపోయి ఆయన నర్సీ పంచా ఇంకా నేను నడపలేను అని అంటే, మా ఫాదర్ ఏం చేశాడంటే దాన్ని రిటైర్ అయిన తర్వాత మనం మేనేజ్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒక 30,000 ఆయన పే చేసి అప్పట్లోనే అగ్రిమెంట్ నర్సీ పంచ్కి పే చేసి దీన్ని కండిషనల్ మార్టిగేజ్ సేల్ డీడ్ కింద తీసుకున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయండి. తర్వాత దీని మీద చాలామంది ట్రెస్ పాసింగ్ చేసి ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలోనే 2-3 సార్లు ఇంజంక్షన్ ఆర్డర్స్ కూడా మేము తెచ్చుకోవటం జరిగింది. మా మదర్ పేరు మీద ఈ నాన్ అగ్రికల్చరల్ ట్యాక్స్, తర్వాత మా ఫాదరు, ఫ్యామిలీ మెంబర్సే మేమందరం కట్టిన ప్రాపర్టీ మీది అన్నట్టు మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏమైనా చూపించగలుగుతారా? మా దగ్గర అన్ని ఎలక్ట్రిసిటీ బిల్లు, కరెంట్ బిల్లు, తర్వాత ప్రాపర్టీ ట్యాక్స్లు అన్నీ ఉన్నాయి మా మదర్ పేరు మీద. తర్వాత మేము రిజిస్ట్రేషన్ చేయించుకున్నాం, మా బ్రదర్స్ పార్టీషన్ డీడ్ చేసుకున్నాం. సో దీనిలో అన్ని కనెక్టింగ్ డాక్యుమెంట్స్ బేసిస్గానే దీన్ని చేశారు. రిజిస్ట్రేషన్ అయింది ఈ డాక్యుమెంట్. మేము పర్ఫెక్ట్ ఓనర్స్, దీనికి డౌట్ లేదు ఇందులో. కాకపోతే ఇప్పుడు వీళ్ళు ఈ ట్రెస్పాస్ చేసిన వాళ్ళు వచ్చి ఈ మధ్యలోనే ఎక్కువ, అంటే 2005 నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్గా. అంతకుముందర అసలు మమ్మల్ని ఎవరు, ఎందుకంటే ఇది హైదరాబాద్లో నడిబొడ్డున ఉంది, 5,700 గజాలకు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన స్థలం. మరి దీన్ని ఎవరు కబ్జా చేయాలనుకున్నారు? దీని వెనుక ఎవరు ఉన్నారు? అంటే కబ్జాదారులు అంటే ఇప్పుడు కబ్జా చేసేవాడికి ఏమి నియతి ఉండదు, ఏముండదు. రావడము, ఇక్కడ ఖాళీ స్థలం ఉంది, చాలా ఎవరు ప్రయత్నం చేసినారు. ఫస్ట్ అంటే ఈ ఓనర్స్గా క్లెయిమ్ చేసుకుంటున్నాము, ఇది మా ప్రాపర్టీ అని చెప్పేసి షా అండ్ ఫ్యామిలీ కొంతమంది ఫస్ట్ క్లెయిమ్ చేశారు 2008లో. సో గతంలో అనేక మంది చేశారు, కానీ ఇప్పుడు ఆరామ్ అస్తాన్, శ్రీధర్ అనే వాళ్ళు ఇద్దరు కలిసి ఈ ల్యాండ్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. అది నిజమేనా? అవునండి, నిజము. ఆయన జస్ట్ ఈ మధ్యనే రీసెంట్గా వచ్చి ఆరామ్ అస్తాన్ అనే ఆయన, తర్వాత శ్రీధర్, మల్లింపాటి శ్రీధర్ అనే ఆయన, వాళ్ళిద్దరూ కొన్ని డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారండి. ఆ డాక్యుమెంట్స్ యాక్చువల్గా ఓనరు కానటువంటి వ్యక్తి చేత ఆ డాక్యుమెంట్స్ క్రియేట్ చేశారు. అసలు ఓనర్ కాదు వాళ్ళు, వీళ్ళు కొన్నది ఎవరో దగ్గర కొన్నారు, వాళ్ళకి అసలు ఎటువంటి రైటు లేదు. వాళ్ళ దగ్గర కొన్నట్టుగా వీళ్ళు డాక్యుమెంటేషన్ చేసుకున్నారు. అది యాక్చువల్గా ఇల్లీగల్ రిజిస్ట్రేషన్, అది అట్లా రిజిస్ట్రేషన్ చేయకూడదు.
మేము ఆల్రెడీ కోర్టులో ఆర్డర్ తెచ్చుకున్నాము. ఏమని? దీని మీద ఎటువంటి రిజిస్ట్రేషన్లు థర్డ్ పార్టీ చేయటానికి లేదు అని చెప్పి. ఇదిగోండి, ఈ ఆర్డర్ పెండింగ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఇట్లా ఈ విధంగా రిజిస్ట్రేషన్ చేశారు. అక్కడ రిజిస్ట్రార్ ఆఫీస్కి SRO వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేయించారండి. దీనిలో ఓనర్స్ అని చెప్పి ఇచ్చారు. దే ఆర్ ఇన్ అడ్వర్స్ పొజిషన్ కింద వీళ్ళు ఓనర్స్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఓనర్షిప్ అని చెప్పి ఇచ్చారు. తర్వాత దీని మీద వాళ్ళు అపీల్ చేశారు. అపీల్ చేస్తే అపీల్లో కూడా వాళ్ళది కొట్టేశారు. ఇది ఓకే. సో ఆరా మస్తాన్కి శ్రీధర్కి ఈ ల్యాండ్లో ఇన్వాల్వ్మెంట్ ఏంటి, వాళ్ళు ఏం క్రియేట్ చేశారు, మీరేమో క్రియేట్ చేశారని ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? వాళ్ళు ఓనర్ కానటువంటి వ్యక్తి చేత అగ్రిమెంట్లు అవన్నీ చూపియండి మీరు ఒకసారి. సో జితేందర్ మెహతా, దోషి అలియాస్ నిషా, హార్దిక్ మెహతా, వీళ్ళందరి దగ్గర నుంచి ఆరా మస్తాన్ కొన్నట్లు చూపిస్తున్నారా? ఓకే. ఇందులో వాళ్ళ పేర్లు ఉన్నాయా? సో ఇక్కడ షేక్ మస్తాన్ అనే పేరు మీద అయితే ఫోటో మాత్రం సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళలేదని చెప్పి వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. సో ఈ డాక్యుమెంట్స్ లో కూడా షేక్ మస్తాన్ అనే పేరుతో ఉంది కానీ ఫోటో మాత్రం వేరే వారిది ఉంది. సో దీన్ని ఇద్దరు కలిసి, శ్రీధర్ ప్లస్ ఆరా మస్తాన్లు కలిసి ఉద్దేశపూర్వకంగా దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, దీన్ని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఒకసారి మీరు చెప్పండి, అసలు ఆరా మస్తాన్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో అయింది, వాళ్ళిద్దరు కలిసి దీన్ని కాజేయడం వెనుక కుట్ర ఏంటి? ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో బెట్టింగ్లు అంటే సెఫాలజీగా ఫలానా పార్టీ గెలుస్తుంది అని చెప్పి తప్పుడు రిపోర్ట్లు ఇచ్చి దాని ద్వారా బెట్టింగ్లు పెట్టి అక్రమంగా సంపాదించి ఆ అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీతో డిస్ప్యూటెడ్ సైట్లో ఇన్వాల్వ్ అవుతూ ఎక్కడైతే డిస్ప్యూట్స్ ఉంటాయో లీగల్ డిస్ప్యూట్స్ వాటిలల్లో ఎంటర్ అవుతూ వాటిలల్లో ఉన్న పొజిషన్లో ఉన్న వాళ్ళని పోలీసు వాళ్ళని మభ్యపెట్టి ప్రలోభపరుచుకొని కొంతమంది పోలీస్ అధికారులని తద్వారా దానివల్ల లాభం పొందే పరిస్థితికి ఈ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం ఇవన్నీ కానీ జరగటం అంతా దీని వెనక ఉన్న వాళ్ళ మెయిన్ మోటో, వాళ్ళ ఉద్దేశం అది. ఈ ఆరా మస్తాన్ అనే అతను, మల్లెంపాటి శ్రీధర్ అనే అతను హైదరాబాద్ కానీ తెలంగాణ రాష్ట్రంలో, మల్లెంపాటి శ్రీధర్ అనే వ్యక్తి శ్రీ చైతన్య ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నారంట. ఆయన మస్తాను లోపల అసలు ఎటువంటి ఇల్లు ఉంది, ఇంట్లో ఎవరుంటున్నారు అని తెలియకుండా ఓన్లీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి డాక్యుమెంట్స్ చేసుకున్నారు. స్వయాన రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం హైకోర్టుని మోసం చేశారు. ఇక్కడ ఇంత పెద్ద ఇల్లు మీరు చూపించండి విజువల్లో ప్లీజ్. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఇక్కడ ఇల్లు లేదు, ఇక్కడ ఎవరు మనుషులు లేరు, ఓన్లీ 100 స్క్వేర్ ఫీట్ బయట వాచ్మెన్ రూమ్ ఉంది అని అబద్ధం చెప్పి హైకోర్టుని మోసగించే ప్రయత్నం చేస్తే హైకోర్టు కూడా చీవాట్లు పెట్టి మస్తాన్ మీద ఆల్రెడీ క్రిమినల్ కేసు, ట్రెస్పాస్ కేసు బుక్ అయింది, ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకి స్టేషన్ హౌస్ ఆఫీసర్ చిలకలగూడ వారికి డైరెక్షన్స్, ఆర్డర్స్ పాస్ చేయడం జరిగింది. ఆర్డర్ కాపీ ఇంకా హైకోర్టులో నుంచి అప్లోడ్ కాలేదు వెబ్సైట్లో. ఆ హైకోర్టు కాపీ ఆర్డర్ అప్లోడ్ అయిన వెంటనే మళ్ళీ ఒకసారి తప్పకుండా మీ అందరికీ ఆ కాపీ పంపించడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ స్వయాన రాష్ట్ర మన హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ ఒక SOP ఇచ్చారు, సర్క్యులర్ మెమో అందరు SHOలకి ఒక సర్క్యులర్ మెమో ఇచ్చి దీంట్లో స్పష్టంగా చెప్పారు సివిల్ డిస్ప్యూట్స్ ఉన్నప్పుడు విధి విధానాలు ఏంటి అని నిర్ణయించి ఆఫీసర్లందరికీ గైడ్ లైన్స్ చెప్పారు. ఆ గైడ్ లైన్స్లో స్పష్టంగా CP గారు ఆయన సిగ్నేచర్ తోటి మెమో ఏమని రాస్తారంటే, ఇన్ కేస్ వేర్ ఎనీ పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు, ఎవరి పొజిషన్ ఖాళీ చేపియొద్దు అని గైడ్ లైన్స్ ఆదేశాలు ఇచ్చినా కూడా వీటిని ధిక్కరించి ఆరా మస్తాన్ ప్రలోభ పెట్టి ఈస్ట్ జోన్ లో ఒక పోలీస్ ఉన్నతాధికారిని ఆరా మస్తాన్ ప్రలోభ పెట్టి ఆ అధికారితోటి తప్పులు చేపిస్తున్నారు. అలాగే ఆ అధికారి మీద ఆరా మస్తానే పోయి పోలీసులు నాట్ టు ఇంటర్ఫియర్ అని హైకోర్టులో ఆర్డర్ అడిగారు. హైకోర్టు దాన్ని కూడా తోసిపుచ్చింది. ఆల్రెడీ నీ మీద క్రైమ్ రిజిస్టర్ అయింది, ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి అని హైకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇట్లా సివిల్ వివాదాలు తలదూర్చటం, సామాన్య మధ్యతరగతి ప్రజల్ని వేధించటం, తెలంగాణలో అశాంతి నెలకొల్పడమే ధ్యేయంగా ఈ ఆరా మస్తాన్ అనే మస్తాన్ మాఫియా అనేది ఒకటి హైదరాబాద్లో, మస్తాన్ మాఫియా హైదరాబాద్లో ఉన్నటువంటి చాలా
ప్రాంతాల్లో చుట్టుపక్కల శంషాబాద్ కానీ మిగతా సరౌండింగ్స్లో మల్లెంపాటి శ్రీధర్ వీళ్ళ గురించి డీజీపీ గారు స్పెషల్ బ్రాంచ్ పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేస్తే అంత చిట్టా బయటకు వస్తుంది. వీళ్ళు చేసిన అక్రమాలన్నీ అన్ని భూ కబ్జాలు భూదందాలు చేయటమే వీళ్ళ ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి అసలు పొజిషన్ లేకుండా ప్రాపర్టీ కొనటం, ఆ పొజిషన్ మీద దౌర్జన్యంగా వచ్చి కొంతమంది పోలీస్ అధికారులను ప్రలోభపెట్టి ఆ ప్రలోభపడిన అధికారులను అడ్డం పెట్టుకొని దందా చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నా, నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఒక సూచన చేస్తూ ఉన్నాం. ఇటువంటి వ్యక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందిగా డీజీపీ గారిని ఆదేశించండి. దయచేసి డీజీపీ గారు, కమిషనర్ గారు వీళ్ళ మీద ఎంక్వైరీ చేసి ఇటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా వీళ్ళని నగర బహిష్కరణ చేయండి. ఆరా మస్తాన్ అనే వ్యక్తిని నగర బహిష్కరణ చేయాలి. మల్లెంపాటి శ్రీధర్ని కూడా హైదరాబాద్ నగర బహిష్కరణ చేయాలి. ఎందువల్లంటే వీళ్ళ వల్ల అశాంతి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఈ దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేయడం వాళ్ళకి హ్యాబిచువల్ అయిపోయింది. హ్యాబిచువల్ అఫెండర్స్ మస్తాన్ అనే వ్యక్తి అండ్ మల్లెంపాటి శ్రీధర్ అనే వ్యక్తి హ్యాబిచువల్ ఇంకేదైనా చేసినట్టు 100 ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాలు కబ్జా చేశారు. ఎక్కడి నుంచి వచ్చాయి ఇన్ని 100 ఎకరాలు? వీళ్ళ ఆస్తిపాస్తులు ఏంటి? ఎక్కడో చిలకలూరుపేటలో ఉన్న వ్యక్తి హైదరాబాద్ వచ్చి తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో చదువుకున్న ఈ రమేష్ అనే వ్యక్తిని, గెయిల్లో జనరల్ మేనేజర్గా చేసిన వ్యక్తిని ఆయన ఇంటిని కబ్జా చేయాలని చూడటము, ఇంత దారుణంగా ప్రయత్నించటము ఈ వ్యవహారాలని పోలీసు వాళ్ళు కట్టడి చేయాలి. ఈ కబ్జాలను కట్టడి చేయకపోతే తెలంగాణ ప్రజల్లో అశాంతి నెలకొంటుంది. ఈ అశాంతి నెలకొనకుండా శాంతి నెలకొనేటట్టు పోలీసు వారు దయచేసి ఇటువంటి చర్యలని నిరోధించండి. ఎటువంటి వాళ్ళకి రైట్ ఉంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ద్వారా కోర్టుకు వెళ్ళి వీళ్ళని ఎవిక్షన్ చేసి ఎవిక్షన్ ఆర్డర్ తీసుకొని వస్తే రైట్ రాయల్గా వెళ్ళిపోవచ్చు. ఇలా దందాలు, దౌర్జన్యాలు, దుర్మార్గులని, రౌడీలను వెంటబెట్టుకొచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేయటము, ఇల్లీగల్గా కాంపౌండ్ వాల్ దాటి గేట్ దాటి బయట సంబంధించిన మనుషులు వచ్చి గేట్ మీద ఉన్న వీళ్ళ పేర్లు చెడిపేసి పెయింట్ వేసి దాని మీద వాళ్ళ పేర్లు రాసుకొని అవి కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఆ విజువల్స్ అన్ని. ఎస్ ప్లీజ్ కమ్ గేట్ దగ్గర చూడండి. ఎస్ గతంలో వాళ్ళు చేసిన విజువల్స్ కూడా అన్నీ ఉన్నాయి. ప్రతి ఒక్క డీటెయిల్ స్పష్టంగా ఉన్నాయి, రికార్డ్ అయి ఉన్నాయి. ఈ విషయాలని హైకోర్టు వారు, లోకాయుక్త వారు కూడా గతంలో ఎంక్వైరీ చేసి లోకాయుక్త ఇక్కడే ఫిజికల్ ఎంక్వైరీ, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ తీసి చిలకలగూడ SHO గారికి ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఆయన్ని కోర్టుకు పిలిపించి కోర్టులోనే ఆర్డర్ ఇచ్చారు. ఇది లీగల్ డిస్ప్యూట్ ఉంది, కోర్టు తేల్చే వరకు బయట వాళ్ళని అలౌ చేయొద్దు. లోపల రమేష్ కుటుంబం ఎన్నో సంవత్సరాలుగా ఉందని కోర్టు ఆర్డర్సే చెప్తున్నాయి. రైట్ రాయల్గా రాష్ట్ర హైకోర్టు చెప్పింది, సిటీ సివిల్ కోర్టు చెప్పింది, లోకాయుక్త చెప్పింది. ఇంతమంది చెప్పినా కూడా ఒక్క పోలీస్ అధికారి ప్రలోభాలకు గురయ్యి వీళ్ళు ఏమంటున్నారంటే, లోకల్ పోలీస్ ఆఫీసర్స్ మాకు పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పైనుంచి ప్రెజర్ ఉంది కాబట్టి మేమేం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఆ పైనున్న ఆఫీసర్ ప్రలోభాలకు గురవటం వల్లే ఇది జరుగుతుంది. దీని మీద ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎంక్వైరీ చేయాలి. ఇంటెలిజెన్స్ డీజీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ పోలీస్ అధికారి ఎన్ని లక్షల డబ్బులు తీసుకున్నాడు ఆరా మస్తాన్ దగ్గర? ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఎంతమంది అధికారులకి ఇట్లా లక్షలు ఇచ్చి ప్రభుత్వ అధికారులను లోబర్చుకొని తప్పుడు పనులు చేస్తున్నాడు అనేది ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెలికి తీయాలి. ప్రధానంగా ఆరా మస్తాన్ మీద 2 ఆరోపణలు చేస్తున్నారు. ఒకటి సబ్ రిజిస్టర్ అధికారులను మేనేజ్ చేసి డాక్యుమెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం, ఒకటి పోలీసుల పైన కంప్లైంట్ అయింది, ఫిర్యాదు చేశారు మీరు, ఆయన మీద కేసు బుక్ అయింది. దానికి సంబంధించిన మీరు చూపించగలుగుతారా? ఆయన మీద పోలీసులు FIR రిజిస్టర్ చేయడం జరిగింది. ఆరా మస్తాన్ మీద, మల్లెంపాటి శ్రీధర్ మీద 3/22/2025 అని చెప్పి దాంట్లో వాళ్ళు ట్రెస్పాస్ చేశారు అని చెప్పి వాళ్ళ మీద కబ్జా కేసు పెట్టడం జరిగింది. దీనికంటే ముందు ఇదే ఆరా మస్తాన్ ఒక పోలీస్ అధికారిని ప్రలోభపెట్టి, ఈస్ట్ జోన్లో ఉన్న పోలీస్ అధికారిని ఆ ప్రలోభాలకు గురి చేసి పొజిషన్లో ఉన్న వాళ్ళ మీదనే కబ్జా కేసు పెట్టించాడు. దాన్ని హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దాని మీద స్టే విధిస్తూ పొజిషన్లో ఉన్నారు, ప్రైమా ఫసి కనిపిస్తుంది అని చెప్పి స్పష్టంగా ఆర్డర్లో రావటం జరిగింది. ఇంత జరిగి వాళ్ళకి చెంపదెబ్బలాగా పడినా కూడా, హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా వాళ్ళ పద్ధతి మార్చుకోవట్లేదు. ఈ కరప్షన్ అనే దానికి అలవాటు పడి తెలంగాణ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్ర ప్రజలని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సో దీని మీద ప్రభుత్వం వెంటనే ఇటువంటి తప్పుడు గవర్నమెంట్కి చెడ్డ పేరు తీసుకొచ్చే అధికారులని తక్షణమే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ప్రభుత్వానికి ఇంకా మంచి పేరు వస్తుంది అనేది మా విజ్ఞప్తి. ప్రభుత్వం కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఇంటెలిజెన్స్ వాళ్ళతోటి ఎంక్వైరీ చేయండి, ఈ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ని పరిశీలించమని చెప్పండి. ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ పరిశీలించి ఈస్ట్ జోన్లో ఉన్న పోలీస్ అధికారి ఎంత డబ్బులు తీసుకున్నాడు అనేది బయట పెట్టాలని చెప్పి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
ఎలక్షన్ సర్వేల పేరుతో ఆరా మస్తాన్ రాజకీయ నాయకులకు చాలా దగ్గరయ్యాడు. ఈయన స్వస్థలం ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేట. తెలంగాణలో ఏ పార్టీ నేతలతో అయినా ఫోన్లో మాట్లాడగలడు. దీంతో ఆయన పోలీసుల నుంచి పొజిషన్ తీసుకునేలా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ద్వారా వెళ్లారు. కాంప్రమైజ్ కోసం అడ్వకేట్స్ పోలీసుల నుంచి ఒత్తిళ్లు చేసి పొజిషన్ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. అందుకు 2 వాచ్మెన్లను పెట్టారు. బోర్డులు రాసుకుంటున్నారు, తుడిపేసుకుంటున్నారు. పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు పొజిషన్దారులు ఆరోపిస్తున్నారు. గతంలో అనేక మంది బడా నేతలు, వ్యాపారులు ఈ భూమిని కబ్జా చేసే ప్రయత్నాలు చేశారు. కాగా కబ్జాదారుల నుంచి రక్షణ పొందేందుకు కుమారస్వామి కొడుకు అయిన రమేష్ హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఈ భూమిపై హైకోర్టులో కేసు నడుస్తోంది. అయినప్పటికీ ఆరా మస్తాన్ శ్రీ చైతన్య గ్లోబల్ విస్టా స్కూల్స్ అధినేత అయిన మల్లింపాటి శ్రీధర్తో కలిసి ఈ భూమిని కాజేసేందుకు స్కెచ్ వేశాడని పొజిషన్లో ఉన్నవారు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆరా మస్తాన్పై పోలీస్ కేసు నమోదైంది. ఇది ఆరా మస్తాన్ బాధితులు చెప్తున్న వర్షన్. ఆరా మస్తాన్ తమ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. 60 ఏండ్లుగా ఈ రమేష్ అనే కుటుంబం వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి భూమిగా చెప్తున్నారు. గతంలో వీళ్ళు ఈ కంపెనీకి సంబంధించిన యజమాని దగ్గర కొనుగోలు చేశారు, మార్టిగేజ్ చేసుకొని. దాదాపు 60 ఏళ్ళుగా తమ కుటుంబ సభ్యులంతా కూడా ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నాం. కానీ ఇదే అంశంని ఇల్లు ఉన్నప్పటికీ కూడా, మేము పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా ఆరా మస్తాన్ కొన్ని ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి హైకోర్టు ఆదేశాలను కూడా తప్పుదోవ పట్టించే విధంగా ఫేక్ డాక్యుమెంట్లను సృష్టించి సబ్ రిజిస్టర్ అధికారులను మేనేజ్ చేస్తూ ఈ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. ఆరా మస్తాన్ పైన తాము పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. పోలీసులు కూడా దీనిపైన పట్టించుకోవడం లేదు. ఇప్పటికే హైకోర్టు కూడా సివిల్ తగాదాల్లో పోలీసుల ఇన్వాల్వ్మెంట్ ఉండొద్దు అని చెప్పినప్పటికీ కూడా ఆరా మస్తాన్కి పోలీసులు సపోర్ట్ చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికే ఈ హైదరాబాద్ నగరంలో అత్యంత విలువైన మెట్టుగూడ ప్రాంతంలో 5717 గజాల ఈ భూమిని పరిరక్షించాలి, తమకు చెందినదిగా హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి, హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, తమ భూమికి సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్, అన్ని ఆధారాలు ఉన్నాయి. కానీ ఆరా మస్తాన్ ఈ శ్రీధర్తో కలిసి, శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించినటువంటి శ్రీధర్తో కలిసి ఈ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు కూడా ఆరా మస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళని మేనేజ్ చేసి దీన్నంతా కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్న పరిస్థితి. సో దీనిపైన ప్రభుత్వం, అధికారులు పూర్తిస్థాయి దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని చెప్పి కూడా బాధితులు వేడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ చైతన్యతో కలిసి సాగర్, బిగ్ టీవీ.